టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. మనం చూస్తున్నాం చాలా ఎక్కువగా మహిళలే కావచ్చు, లేదంటే యంగ్గా ఉన్న ఎవరైతే ఉన్నారో యూత్ ఎస్పెషల్లీ వాళ్ళు కూడా ఎంతసేపు ఇన్ని రోజుల పాటు ఒక జాబ్ అన్న ఆలోచనతో ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం వ్యాపారం వైపు అయితే మారింది ఆలోచన అని చెప్పొచ్చు. సో అలా ఎవరికైనా కూడా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు చిన్నగా స్ట్రగుల్స్ అయితే ఉంటాయి. అవన్నీ తట్టుకొని కూడా ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చిన్న వాటిలోనే ఆగిపోతూ ఉంటారు. అలా కాకుండా సక్సెస్ అవ్వడానికి ఇంకెలాంటి మార్గాలు ఉంటాయి మేడం? ఎస్ సిరి గారు, దట్స్ అ గ్రేట్ థింగ్. ఒకరైతే గుర్తుకొస్తారు నాకు. వారి పేరు ఇంట్రడ్యూస్ చేసే ముందు ఒక చిన్న ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు, తనని ఒక రోల్ మోడల్ అనుకోవచ్చు. ఎవరైతే స్టార్టప్ చేయాలనుకుంటున్నారో వీళ్ళకందరికీ, అండ్ తర్వాత జాబ్ చేస్తూ జాబ్ వదిలి చాలా ధైర్యంగా బిజినెస్ పెట్టాలి అనుకుంటారు, చాలామంది చేస్తుంటారు సాహసం. సో వీళ్ళకందరికీ ఇన్స్పిరేషన్ డాక్టర్ వేలుమణి గారు. అసలు తన గురించి చదివినప్పుడే నాకు గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. ఎందుకంటే ఈఎంఐ ఫ్రీ లైఫ్, అంటే ఈఎంఐ లేకుండా కూడా బిజినెసెస్ చెయ్యొచ్చా అన్నది ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఈ థాట్ చాలా వరకు లోన్స్ తెస్తారు, తర్వాత వచ్చేసి ప్రైవేట్ ఫైనాన్స్ చేస్తారు, అది కట్టలేక ప్రెషర్ పడి ఇంకా కరెక్ట్ టైంకి రాక చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉంటారు బిజినెస్లో. కానీ ఒక పీస్ఫుల్ బిజినెస్, అది ఒక మూవీ డైలాగ్లో ఒక పద్ధతిగా చేశాడు అని చెప్తారు చూడండి, అతడు అనుకుంటా. సో అలాంటి వ్యక్తి డాక్టర్ వేలుమణి గారు. తను ఆల్రెడీ ఒక సంస్థలో పనిచేస్తూ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. అప్పుడు తనకు థైరోకేర్ అనే ఆలోచన వచ్చిందనమాట. తన స్ట్రగుల్స్ అంటే చిన్నప్పటి నుంచి చూస్తే ఒక ఫార్మర్ కొడుకు తను, అంటే వాళ్ళ నాన్న మంచి వ్యక్తే, ఎలాంటి అలవాట్లు లేవు, కానీ సంపద సృష్టించాలి అనే ధోరణి లేదు. జాబ్ ఎవరి దగ్గరకైనా వెళ్ళి చెయ్యడం అన్న కూడా తను ఈగో ఫీల్ అవ్వేవారంట. అందుకే వాళ్ళ అమ్మ మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళ పిల్లల్ని, అంటే వీళ్ళ బ్రదర్స్ని అందరినీ పోషించి పెద్దగా చేసింది. సో ఫార్మింగ్ చేస్తున్నప్పుడు చిన్నప్పుడే సమ్మర్ హాలిడేస్లో కాటన్ క్రాప్ అంటారు కదా, సో ఆ క్రాప్లో తను చెప్తారు ఆ కాటన్ తీస్తుంటే ముళ్ళు గుచ్చేవంట. అంటే ఎండ మండుతుంది, కాళ్ళకి చెప్పులు కూడా లేవు, అది కూడా షార్ట్ నిక్కర్ లాగా, వాళ్ళకు అంత పేదరికం కదా. సో ముళ్ళు గుంజుకునేవి, అయినా నేను ఎంజాయ్ చేస్తూనే ఆ పని చేసేవాడిని. మా అమ్మతో పాటు ఫామ్కి వెళ్ళేవాడిని. చాలా కష్టపడి 10th క్లాస్ వరకు చదివాను. ఒక చేతిలో స్లేట్, ఒక చేతిలో ప్లేట్, అంటే ఆఫ్టర్నూన్ మీల్ అని పెట్టారంట గవర్నమెంట్. అప్పుడు వాళ్ళకి కొంచెం ఈజీ అయ్యిందనమాట. ఓకే, పిల్లలు సర్వైవ్ అవ్వగలరు అన్న కాన్సెప్ట్తో వాళ్ళ మదర్ సెండ్ చేశారు స్కూల్కి. కానీ అంత కష్టమైనా పిల్లల చదువు మాత్రం ఎక్కడ ఆగకుండా చూసుకుంది వాళ్ళమ్మ. అండ్ తర్వాత తను చాలా కష్టపడి ఫర్దర్ స్టడీస్ చేసి, ఇంకా మ్యారేజ్ ప్రపోజల్ కూడా తను జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎవరైతే డైరెక్టర్ ఉంటారో వాళ్ళ కూతురికి 2-3 టైమ్స్, అంటే ఒక 3 to 4 years చాలా వరకు ఆఫర్ ఇస్తూ ఇంకా 4th టైం రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనమాట. తనకు బ్యాక్ బోన్గా నిలిచారు. అండ్ తను బిజినెస్ డెసిషన్ తీసుకున్నప్పుడు తను ఒక బ్యాంక్ ఎంప్లాయీ, వాళ్ళ వైఫ్, తను కూడా జాబ్ మానేసి వీళ్ళతో పాటే జాయిన్ అయింది. అది ఇంకా ట్విస్ట్ అంటారు కదా, అలా అనమాట. టర్నింగ్ పాయింట్లో ట్విస్ట్ ఏదైనా ఉంది అంటే వాళ్ళ వైఫ్. సో ఇద్దరు జాబ్స్ మానేసి కంప్లీట్గా బిజినెస్లో దిగి ఇంకా మెల్లగా, అది కూడా ఒక షెడ్ రెంట్కి తీసుకొని అక్కడి నుంచి ప్రారంభించిన బిజినెస్ విదిన్ 25 yearsలో 5,000 కోట్ల సంపద సృష్టించింది. 5,000 కోట్లు.
తను కూడా అనుకోలేదు. తన ఇన్వెస్ట్మెంట్ ఎంతో తెలుసా సిరి గారు? ఎంతండి? 2 lakhs. చూసారా, ఇప్పుడు కూడా మనము చిన్న బడ్జెట్ అని ఆలోచిస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు చూస్తే 5,000 crores జస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 2 lakhs తోటే స్టార్ట్ అయింది. ఎస్. సో తను ఏమంటారంటే ఒక బిజినెస్కి దమ్ ఉండాలి అంటే బిజినెస్ మోడల్. సో బిజినెస్ మోడల్ ఎలా ఉంది, ఏదైతే స్ట్రాటజీస్ ఉన్నాయో అవన్నీ తెలిసి ఉండాలి. ఎందుకంటే తను జాబ్ చేసేటప్పుడు థైరాయిడ్ టెస్ట్ ఏదైతే ఉందో అది తను చెప్తారు, థైరాయిడ్ ఎక్కడుందో నాకు తెలియదు, కానీ నేను ఆ పని చేసేవాడిని అక్కడ. సో అంతగా అవగాహన లేకపోయినా బిజినెస్ చెయ్యొచ్చు అనే ఆలోచన తనకి ఎలా వచ్చిందంటే, ఒక జస్ట్ షాంపుల్ పీస్ 30 రూపీస్కి ఇక్కడ తయారవ్వితే 150 రూపీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. అదే బయట చూస్తే ఎక్కువకు అమ్ముతున్నారు, 600 ఆర్ సంథింగ్ 200 to 600 అమ్ముతున్నారు బయట. వాళ్ళ మార్జిన్ అంత పెట్టుకోవాలి, కానీ నేనే అంత తక్కువ మార్జిన్తో స్టార్ట్ చేస్తే బిజినెస్ ఎందుకు సంపాదించలేను అన్న థాట్, ఎలాంటి అంటే టెక్నికల్గా కానివ్వండి, ఎలాంటి సపోర్ట్ లేదు తనకు, తర్వాత లోన్స్ కానివ్వండి, ఇవన్నీ లేకుండా కొన్ని సంవత్సరాలు ఏ ఇన్వెస్టర్ లేకుండా సక్సెస్ఫుల్గా రన్ చేశారు థైరోకేర్. హీఈస్ అ వెరీ వెరీ గ్రేట్ పర్సనాలిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ సిరి గారు. ఎందుకంటే చాలా వరకు బిజినెస్ అంటే కోట్లు పెట్టాలి ఇన్వెస్ట్మెంట్, అండ్ తర్వాత వచ్చేసి లక్షలు పెడితే తప్ప మనకు రిటర్న్స్ అనేవి చూడము. అండ్ వేముల గారు వాళ్ళ వైఫ్ గురించి చాలా చాలా మంచిగా చెప్తారనమాట. అండ్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కూడా అలా ఉంది. పిల్లల నుంచి కూడా చాలా వరకు పిల్లలు చెప్పేవారంట, మీరు అప్పుడు కూడా అంతే ఖర్చు పెట్టి ఒక జాబ్ గవర్నమెంట్ జాబ్ చేసేటప్పుడు ఎంత ఖర్చు పెట్టారో ఇప్పుడు కూడా అంతే ఖర్చు పెడతారు ఎందుకు అని తను అంటారు. లైఫ్లో మనీ సక్సెస్ ఏంటి అంటే ఎంత సంపాదించాము అని కాదు, ఎంతలో ఖర్చు పెడుతున్నామో అన్నది ఇంపార్టెంట్ అంటారు. అండ్ తర్వాత మిస్టేక్స్ విషయానికి వస్తే ఎర్రర్స్ అండ్ బ్లండర్స్, తర్వాత వచ్చేసి మనకు ఫెయిల్యూర్స్. సో ఎర్రర్స్ ఉండొచ్చు, ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, బ్లండర్ ఉండకూడదు. బ్లండర్ ఎప్పుడు వస్తుంది, ఏది నేను స్టార్ట్ చేశాను బిజినెస్ నాకు కనపడట్లేదు, ఎక్కడ చూసినా అంటే ఫర్దర్గా నా బిజినెస్ ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది, సో ఎంత స్కోప్ ఉంది ఇందులో అర్నింగ్ అన్న థాట్ మీకు రావట్లేదంటే ఆ బిజినెస్ అక్కడికే ఆపేయండి. ఎంతవరకు నేను సర్వైవ్ అవ్వగలను అన్న థాట్ మీకు వచ్చి లాంగ్ రన్లో ఎంతవరకు ఎంత టైం పీరియడ్లో మీరు సస్టైన్ అవ్వగలరు అని అనిపిస్తే ఒక క్లారిటీ వస్తుంది అంటే దెన్ యూ కెన్ గో హెడ్ అనమాట. సో చాలా వరకు చెప్తారు ఫోకస్ 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 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటారు. సో ఎప్పుడైతే ఫోకస్ తిప్పామో అప్పుడు మనము గ్రో అవ్వలేము అంటే సక్సెస్ చూడలేము. సో ఫోకస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ తర్వాత వచ్చేసి తను అంటారు, నేను ఒక 100 మీటర్ రేసు ఇప్పుడు కాంపిటీషన్గా చాలా వరకు చేస్తుంటారు. బిజినెసెస్ కానివ్వండి, ఏ పని కానివ్వండి, కాపీ చేయడం, కాంపిటీషన్ మెయింటైన్ చేయడం, మన పనుల్లో అంతా చేస్తుంటాం కదా. నేను ఎక్కడ ఎవరికి కాపీ చేయలే, భయపడలే. అండ్ తర్వాత నా రేస్ మ్యారథాన్, నాట్ ఏ 100 మీటరో ఏదో పెట్టుకుని నేను తొందరగా రీచ్ అవ్వాలి అలా ఏం చేయలేదు, మ్యారథాన్లో నడిపించాను, ఈ సక్సెస్ కొట్టాను అంటారు. సో హీజ్ అన్ వెరీ ఇన్స్పిరేషనల్ పర్సన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఫర్ ఆంటర్ప్రెన్యూర్ ఎస్పెషలీ ఇన్ మెడికల్ ఫీల్డ్. చాలా చాలా పెద్ద సక్సెస్ అది, ఎవరు ఊహించరు. తనకు అడిగారనమాట ఇంటర్వ్యూలో, సో లక్ అనుకుంటారా మరి హార్డ్ వర్క్ అనుకుంటారా అని. తను అంటారు 50-50 రెండూ ఉండాలి అంటారు. హార్డ్ వర్క్ లేనిది లక్ రాదు, నువ్వు లక్ ఉండి హార్డ్ వర్క్ చేయదంటే ఆ లక్ బయటకు రాదు. సో రెండు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడే సక్సెస్ అనేది చూడగలము అంటారు. సో ఎవరైనా సరే ఇలాంటి స్ట్రాటజీస్ బిల్డప్ చేసి ఒక మంచి బిజినెస్ మాడ్యూల్ నా దగ్గర ఉంది, నాకు అంత అవగాహన ఉంది అంటే జస్ట్ స్టార్ట్ యువర్ పాత్. ఆ దారిలో ఎప్పుడైతే మీరు వెళ్తారో అప్పుడే అన్నీ తెలుసుకుంటారు, అన్నీ నేర్చుకుంటారు, ఇంకా మీరు సక్సెస్ అవ్వేది ఖాయం అంటారు. స్టార్ట్ చేయకుండా అన్నీ తెలుసుకుంటున్నారు, మూవ్ అవ్వట్లేదు అంటే ఇంకెప్పటికీ అవ్వలేరు. సో స్టార్ట్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. సూపర్ మేడం, నిజంగానే ప్రతి ఒక్క ఆంటర్ప్రీనియర్కి ఆయన జర్నీ అనేది
ట్రూగా చెప్పాలి అంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఆయన చేసిన ప్రతి ఒక్క పనిలో కూడా మనం చూసి ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అండ్ ట్రూ ఇన్స్పిరేషన్ అండ్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.